మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోదీ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థగా రూపాంతరం చెందారు. ఎందుకంటే ఒక నాయకుడు ఈ విధంగా 11 సంవత్సరాలు కంటిన్యూగా ప్రధానమంత్రిగా ఎటువంటి ఇది లేకుండా దేశం గురించి, దేశ సమగ్రత గురించి, దేశ రక్షణ గురించి గతంలో ఎన్నడూ లేని విధంగా దేశాన్ని ఆ విధంగా ఆర్థికంగా కూడా 4th ప్లేస్లోకి తీసుకెళ్ళగలిగారు. అది మోదీ చిత్తశుద్ధికి మనం నిదర్శనంగా చెప్పుకోవాలా. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎందుకంటే గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు ఎదురు లేకుండా పరిపాలించి గుజరాత్ రాష్ట్రాన్ని ఇప్పుడు మినీ ఇండియాగా రూపాంతరం తీసుకొచ్చి ఒక పారిశ్రామిక హబ్గా తయారు చేయగలిగారు. అంటే ఏ పాత్ర చేసినా దాంట్లో లీనమైపోయి సమర్థవంతమైన అధికారులతో, సమర్థవంతమైన పాలనతో ఈ దేశాన్ని నడిపించడంలో ఆయన ముందున్నాడని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన తిరిగిన దేశాలు గతంలో ఈ దేశాన్ని పరిపాలించిన ఏ ప్రధానమంత్రి తిరగల. 75 సంవత్సరాల త్వరలో పూర్తి చేసుకోబోతున్న ఈ సందర్భంలో బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా ఆయన్ని ఈ 11 సంవత్సరాల మోదీ గారి పాలనని విజయోత్సవంలాగా చేసుకోబోతున్నాయి. దేశవ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో ఆయన 11 సంవత్సరాలు సాధించిందేంటి, ఈ దేశాన్ని అగ్రగామి దేశానిగా రూపాంతరం చెందట్లో ఆయన పాత్ర ఏంటనేది ఒకసారి చూస్తే కనుక గతంలో పివి నరసింహారావు గారు ఒక తెలుగు బిడ్డ, బహుభాషా కోవిదుడు, 14 భాషల్లో ఆయన నిపుణుడు. అటువంటి పివి నరసింహారావు గారు ఆర్థిక సరళీకరణలో, ఆర్థిక సంస్కరణలో ఈ దేశానికి వన్నీ తీసుకొచ్చారు. గతంలో ఎవరు లేని విధంగా పరిపాలన సాధించాడు. అదే సమయంలో మోదీ గారు పివి నరసింహారావు తర్వాత ఈ 11 ఇయర్స్లో ఆయన చేసిన పాలన ఆర్థిక సంస్కరణలతో పాటు ఒక రాజకీయ, సామాజిక కోణంలో పేదవాళ్ళకు కూడా 25 కోట్ల మంది పేదవాళ్ళకి వాళ్ళని పేదరికాల నుంచి బయటపడేట్టు చేయగలిగారు. మహిళా సాధికారత తీసుకురాగలిగారు. మనం కలగా భావించే ఆర్టికల్ 370ని రద్దు చేసేసి కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం చేయగలిగారు. త్రిబుల్ తలాక్ అని పేద ముస్లిమ్స్ బాధపడుతూ ఉంటే అది దాన్ని రద్దు చేయగలిగారు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ తీసుకురావడంలో ముందున్నాడు. దళితుల రిజర్వేషన్స్, మాదిగ రిజర్వేషన్లో ఆయన తీసుకురాగలిగారు. ఇవన్నీ చూస్తూ ఉంటే న్యాయ సంస్కరణలు తీసుకొచ్చారు, రాజకీయ సంస్కరణలు తీసుకొచ్చారు. అఖిల పక్షాన్ని కూడా మెప్పు పొందేట్టు చేయగలిగాడు. ఎందుకంటే ఐరోపా దేశాలతో పాటు ముఖ్యంగా 33 దేశాలకి భారత బృందం అఖిలపక్ష 7 బృందాలుగా అఖిలపక్ష సమావేశాలతో ఎంపీలతో వెళ్ళారు. దాంట్లో కాంగ్రెస్ ఉన్నారు, డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఉన్నారు. ఎప్పుడూ మోదీ గారిని విమర్శించే పార్టీలు కూడా ఉన్నాయి, తృణమూల్ కాంగ్రెస్ కూడా. బీజేపీ ఎంపీలతో పాటు కాంగ్రెస్లో సీనియర్ అయిన శశి థరూర్ లాంటి వాళ్ళు నేతృత్వంతో ఈ బృందాలన్నీ వెళ్తే ఫస్ట్ టైం ఈ దేశంలో మేమంతా ఒకటే, భారతీయ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను ఒకటే, దేశ రక్షణ విషయంలో, దేశ సమగ్రత విషయంలో అని చెప్పి పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలని అంతర్జాతీయ వేదికల మీద చెప్పగలిగారు. వాళ్ళు నిన్ననే వచ్చారు, మోదీ గారు విందుకి ఆహ్వానించారు. జయశంకర్ గారి నేతృత్వంలో ఆ బృందాలన్నీ ప్రపంచంలో ఆపరేషన్ సింధూర్ ఏంటి, ఎందుకు చేయగలిగాం, ఎందుకు చేశాము, పాకిస్తాన్ ఉగ్రవాదాలు ఏ విధంగా పెంచి పోషిస్తుంది, భారతదేశం సైనిక సంపత్తి ఏంటి అనేది ప్రపంచంలో తెలియజేయగలిగారు. ఫస్ట్ టైం ఒక ప్రధానమంత్రిని విమర్శించే వాళ్ళు కూడా ప్రశంసించే స్థాయికి ఆయన తెచ్చుకోగలిగాడంటే, శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోగలిగాడంటే ఆయన చిత్తశుద్ధిని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 11 సంవత్సరాల పీరియడ్ ఒక ఛాయ్ వాలా, ఒక టీ అమ్ముకునే వ్యక్తి, కటిక పేదరికాన్ని గుజరాత్లో అనుభవించిన ఆ వ్యక్తి అది మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయిపోయాడు. 13 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంలో గుజరాత్ని ఈ దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దగలిగాడు. కట్ చేస్తే ఎప్పుడు కూడా చాలా పార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాలు, అన్ని పార్టీలు కలిసి ఏర్పాటు చేయాలి, సుస్థిరమైన ప్రభుత్వం లేదనే పరిస్థితి నుంచి బీజేపీని స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి తీసుకొచ్చి ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రి అవటం అంటే మామూలు విషయం కాదు. ఈ దేశంలో 145 కోట్ల మంది జనాభాలో ఇంతమంది ప్రజలను మెప్పించడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన అంతా నిన్న ఒక మాట అఖిలపక్షంతో చెప్పడం జరిగింది. ఈ 11 సంవత్సరాల్లో 10 రెట్లు ఎక్కువగా రక్షణ శాఖకి విషయంలో బడ్జెట్ని ఎక్కువ కేటాయించగలిగాం, ఈ దేశం రక్షణ ముఖ్యం అని చెప్పగలిగారు. మన భారత మహిళ జోలికి వస్తే, మన సింధూరాన్ని తుడిపేస్తే పాకిస్తాన్ ఏం చేయాలో, పాకిస్తాన్లో భూభాగంలో వెళ్ళి 9 స్థావరాల ఉగ్రవాదుల్ని లేపేశాం, మన దేశం జోలికి ఎవరు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, పిఓకే కూడా మాదే అని చెప్పగలిగారు. తర్వాత పిఓకేని త్వరలో స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. కాశ్మీర్ ఎప్పటికీ మాదే అన్నారు. నిన్నగాక మొన్న 46,000 కోట్లతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన చినాబ్ నది మీద బ్రిడ్జి నిర్మించగలిగారు. తర్వాత రైల్వే కనెక్టివిటీ, రోడ్లు కనెక్టివిటీ తీసుకురాగలిగారు. కాశ్మీర్ ప్రజలకి ఏది కావాలో అది తీసుకొస్తున్నాడు. ఈ దేశానికి
దక్షిణ భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలు సమాన దృష్టితో చూస్తా ఇంతవరకు గతంలో ఎప్పుడు లేని ప్రధానులు ఎంతోమంది చేస్తూ ఉంటారు. కానీ ఇంత పేరు ప్రతిష్టలు ఏ ప్రధానికి రాలేదంటే మనం గుర్తుంచుకోవచ్చు. అదే విషయంలో ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా సింధు జలాలు ఆపేయటంలో ఒక్కసారిగా ప్రపంచం అంతా ఉలికి పడిపోయింది. ఇంత శక్తి సామర్థ్యాలు భారతదేశం ఉన్నాయనేది ప్రపంచానికి తెలియజేశాడు. ఎప్పుడు మౌనమునిలాగా ఉండే ఆయన వెనకుండే వ్యూహం రచించే వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులున్నారు. ఈ దేశం గురించి ఆలోచించే ఉన్నారు కాబట్టి ఆయన కారణ జన్ముడిగా మోదీ గారిని మనం చెప్పుకోవచ్చు. త్వరలో 75 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాడు. ఈ దేశానికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు బీజేపీతో పాటు మిత్రపక్షాలు కూడా విజయోత్సవాలు చేసుకున్నాయి. ఈ సందర్భాన ఆయనకి హృదయపూర్వకంగా అడ్వాన్స్‌గా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.